ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 8/4/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, ఏకాదశి రాత్రి 9:15 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:55 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 8:36 నుంచి 9:25 వరకు, తిరిగి రాత్రి 11:07 నుంచి 11:54 వరకు, అమృత ఘడియలు ఉదయం 6:13 నుంచి 7:55 వరకు, వర్జం రాత్రి 8:56 నుంచి 10:41 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 6:08కి, సూర్యాస్తమయం 6:27. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి మంచి సమయమే కంటిన్యూగా నడుస్తోంది. దాదాపుగా నిన్నటి ఫలితాలనే కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే సాయంకాలం వరకు కూడా ఫలితాలు అలాగే ఉన్నాయి. సరే, ఏదేమైనా దాదాపుగా అనుకూలమైనటువంటి శుభయోగాలు, ధనం, వస్తులాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల ధన ప్రాప్తి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు పొందుకోవడం, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, శుభకరమైన సంతాన వార్తలు, అన్యోన్య దాంపత్య సుఖజీవనం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, అనుకూలమైన చోట ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలోనూ కళాకారులకి మంచి లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా సానుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఊహించని శుభయోగాలే అదృష్టయోగాలు. అవి కూడా ముఖ్యంగా మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ఏదైనా శుభకార్యం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రుల సమాగమం, ఆనందయోగం, అదృష్టయోగం, వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా లాభవంతమైన శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదం వల్లను ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి శుభయోగాలు. తప్పకుండా అనుకున్నటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయాన్ని, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ముఖ్యంగా రైతన్నలకి చాలా మంచి శుభదినం. ఇవాళ పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో మంచి అనుకూలత, అంటే వ్యాపారపరమైనటువంటి భాగస్వామి అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశాలు, కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చును. ఉద్యోగంలో మంచి
మంచి అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోట ఉద్యోగంలో బదిలీలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా అభివృద్ధి పొందుకోవడం, ఐఎల్స్, జేఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, ఆనందకరమైన ప్రయాణాలు ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, డోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, డోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభవంతమైన శుభయోగాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగం. వృత్తి, ఉద్యోగాల లాభాలు, ప్రశాంతత, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు, అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. ప్రతి పనిలో పరిపూర్ణ విజయాన్ని, ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని, ధనలాభాన్ని, వస్తులాభాన్ని, వాహన యోగాన్ని, విద్యాలాభాన్ని, విదేశీయానాన్ని, బంధుమిత్రులతో అనుకూలతని, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, చాలా మంచి ఆర్థిక ఆవిష్కరణలు, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం, నూతన వ్యాపారంలో కూడా మంచి అనుకూలతలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లిన వారికి లాభాలు, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. మంచి ఆనందకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లిన అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ముఖ్యంగా విదేశాల్లో నూతన గృహయోగాన్ని పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం, డోర్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, డోర్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి నిన్నటి ఫలితాలే నేను మొట్టమొదటి చెప్పాను. ఫలితాలు నిన్నటి కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను. వీరికి ఈరోజు సాయంత్రం వరకు బాగాలేదు, జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోకపోవడం, డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి అనారోగ్య సూచన, లేనిపోని అవాంతరాలు, చికాకులు, కోపము, అసహజమైనటువంటి వ్యక్తిత్వము, లేనిపోని నిందారోపణలు, ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, విద్యా నష్టాన్ని, అనవసరమైనటువంటి వ్యక్తులతో, ధర్మ వ్యతిరేక వ్యక్తులతో సల్లాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. కన్సల్టెన్సీ ఆధారపడవద్దు, మ్యారేజ్ బ్యూరో జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు దూరంగా ఉండండి. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, కళాకారుల, క్రీడాకారులకి తీరని అవమానాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అపవాదులు, అవమానాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా నష్టకరంగా కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్త. ఇతరుల మీద ఆధారపడి విద్యా నష్టాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. భగవద్గీత పారాయణం 1 నుంచి 6 అధ్యాయాలు చదవడం చాలా మంచిది. హనుమాన్ చాలీస పారాయణం, దుర్గా స్తోత్రం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి రోజు ఉదయం 9:56 నుంచి 11:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు చాలా చాలా ప్రశాంతమైనటువంటి శుభజీవనం, ఆనంద యోగం, అదృష్ట యోగం, వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభము, బంధుమిత్రుల కలయిక, వివాహాది నిశ్చయితాంబుల అనుకూలత, కుటుంబ సభ్యులతో ఆనంద యోగం, ఆస్తి పంపకాలు లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, రాజకీయంగా అభివృద్ధి, కళాకారుల మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, సోషల్ మీడియా, సర్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో, ముద్రణలో మంచి వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ప్రశాంతమైన జీవనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినొచ్చు, ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, లాటరీల వల్ల, జూదం వల్ల మంచి ధనయోగం, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఉద్యోగ లాభం, అనుకూలమైన ఉద్యోగ లాభం, ప్రైవేట్ సెక్టార్లో కానీ, ప్రభుత్వ సెక్టార్లో కానీ మంచి ఉద్యోగ ప్రాప్తి లేదా ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభదాయకం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సర్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకుని అదృష్టయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు, తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార లాభం, ఆనందాది అదృష్ట యోగాలు, వివాహాదరిచ్చే తాంబూలాలు, అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామితో లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగం, ధనగనక వస్తువాహన ప్రాప్తి ఉంటుంది, ఉద్యోగంలో లాభాలు, విద్యలో రాణింపు, చక్కటి అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి బంధుమిత్రుల అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, సానుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము కలిసి వస్తుంది, అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు, అప్పుల బాధలు విముక్తులయ్యే అవకాశం, నూతన గృహయోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణలో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభము, ఆర్థిక ఆనంద యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన ఆనంద యోగాలు, పట్టు వదలకుండా కార్యసిద్ధిని, కార్యజయాన్ని, ఆనంద యోగాలు పొందుకునే అవకాశం, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రుల, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, పోగొట్టుకున్న వస్తువుల్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు చాలా ప్రశాంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాలు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా కాస్త ఇబ్బందికర వాతావరణం కనపడుతోంది.
తొందరపాటుతనము, అసహనము, అవివేకము, మరకలతో సావాసము, ధర్మ వ్యతిరేకులతో అసభ్యకరమైనటువంటి ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడము, ప్రేమ అనేటువంటి గుడ్డి వ్యాపకంలో పడి చదువుని జీవితాన్ని నిరర్ధకం చేసుకునేటువంటి అవకాశము, తప్పుడు వ్యక్తులతో తప్పుడు మాట్లాడము, చెడు సావాసాలు, వాహన వేగము, మద్యపాన సేవనము ప్రమాద సూచన. ఈ విషయాన్ని మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. జన్మజాతకంలో ఈ రోజు ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటే ఇవన్నీ మీకు శుభాన్ని కలిగిస్తాయి. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, రైతులకి పంట పండడం, అనుకున్న దాంపత్య జీవనం, వ్యక్తిగత లోపాల నుంచి బయటపడడం, ఆరోగ్య లాభం, ఆనందయోగం ఉండవచ్చు. కానీ గోచారంలో మాత్రం మీకు కష్టము, నష్టము, అవమానము, మత్స్యకారులకు ఇబ్బంది, రొయ్యలు, చేపల నష్టాలు, రైతన్నలకి కష్టకాలం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బంది, కళాకారుల క్రీడాకారులు మోసపోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు, ముఖ్యంగా ఫర్నిచర్ వ్యాపారంలోను, వస్త్ర వ్యాపారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. ఫార్మా ఇండస్ట్రీలో రసాయనాల వల్ల, విషతుల్యమైనటువంటి పదార్థాల వల్ల అనారోగ్య సూచన, ప్రమాదం సంభవించవచ్చు. కార్మికులు జాగ్రత్త. కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కార్మిక సోదరులు జారిపడే ప్రమాదం ఉంది. ప్రాణం పోతే ప్రాణం తిరిగి రాదు. వాడు యజమాని మీకు 25 లక్షలు ఇచ్చినా 50 లక్షలు ఇచ్చినా మీ జీవితాన్ని తీసుకొచ్చే అవకాశం లేదు. రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఏదేమైనా సరే జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని చేయాలి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది, మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల వ్యాపారం నష్టం, సోషల్ మీడియా సాటిలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బందులు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని అంటువ్యాధులు, రుగ్మతలు, శత్రువుల బెడద, దుర్మార్గులతో సహవాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. లేనిపోని అనవసరపు వాగ్దానాలు చేయకండి. దానిలో ఇబ్బందులు పడే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారు, జ్యోతిష నష్టం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు ఇబ్బంది, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టపోయే అవకాశం. దొంగ వైద్యుల, దొంగ జ్యోతిష్కుల ఇబ్బందులు తప్పకపోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్స్, చిట్ ఫండ్ వ్యాపారం గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. ఇదే రోజు మీకు తీవ్ర వ్యతిరేకమైన ఫలితం కనబడుతుంది కాబట్టి భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ఆనంద యోగం, అదృష్ట యోగం, ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో అనుకూలత, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, వైవాహిక ఆనందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆర్థిక విషయాల వెసులుబాటు, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి పొందుకోవడం, విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రయాణ సానుకూలత, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, ఆనంద యోగం, రాజకీయ రంగంలో, కళాకారుల, క్రీడాకారులకి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందం, శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. ఇదంతా మీకు చాలా ప్రశాంతమైన శుభజీవనం చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి వ్యవహార శైలి బాగా ఉంటుంది. మాటల గారెడ్ అనుకోండి, మాటల చాతుర్యం అనుకోండి, కార్య సాధన పొందుకోండి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారతో కలిసి రావడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు.
వినవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు, రైతన్నలకి పూలు పడుకులు పండించే వారికి అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి, కళాకారుల, క్రీడాకారులకి సినిమా రంగంలో వృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలత. స్వదేశంలో, విదేశాల్లో పరిపూర్ణ విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆలోచన విధానంలో మార్పులు, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఆనంద యోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడము, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉంటాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూల. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడక లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. అనుకున్నటువంటి ప్రతి కార్యంలోనూ విజయ పరంపర, మంచి మాటలు, వ్యవహార శైలి, ఆనంద యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వస్తువులు కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, మాతాపితల సౌఖ్యాన్ని పొందుకోవడం, గడిచిపోయినటువంటి నెగిటివ్ అంతా కూడా పాజిటివ్ గా మార్చుకోగలిగేటువంటి ప్రయత్న లాభం. ఇదంతా మీకు అత్యంత అనుకూలం ఉంటుంది. విద్యా లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, భాగస్వామి వ్యాపార లాభం, అనుకూలంగా శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.